వెల్కమ్ టు నవ్య. ఈరోజు మనం సముద్రంలో దొరికే గవ్వలతోనే అలాగే స్టోన్స్తో తయారు చేసిన హ్యాండ్మేడ్ డెకరేటివ్ ఐటమ్స్ ఇంకా మనం అమ్మాయిలు యూజ్ చేసుకునే ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్ చూద్దాం. ఇది చూసారు కదా, మనం కప్స్ యూజ్ చేసుకోవడానికి కింద ప్లేట్ పెడతాం కదా, ఆ ప్లేట్కి యూజ్ చేయడానికి ఆఫీస్లో టేబుల్ మీద కానీ లేకపోతే బెడ్ సైడ్ టేబుల్ మీద కానీ యూజ్ చేయడానికి బాగుంటుంది. నీట్గా ఉంది అండ్ క్యూట్గా ఉంది. చిన్న చిన్న గవ్వలతో సేమ్ సైజ్ గవ్వలతో అయితే చేశారు. అండ్ ఫినిషింగ్ వచ్చేసి డిఫరెంట్ డిజైన్ గవ్వలతో ఇచ్చారు ఫినిషింగ్లో. ఇది చూసారు కదా, మామూలుగా అయితే గవ్వలు ఫుల్ గవ్వలు ఉన్న వాటితోనే చేస్తూ ఉంటారు కదా నక్లెస్లు కానీ. అవి వీళ్ళు పగిలిపోయిన షెల్ని కూడా మంచి షేప్స్గా కట్ చేసి వాటిని వేస్ట్ చేయకుండా ఇలా అయితే స్టైలిష్గా చేశారు. ఎంత స్టైలిష్గా ఉంది చూడండి. జీన్స్ మీదకి ఇంకా కుర్తీస్ మీదకి వేసుకుంటే టీనేజ్ గర్ల్స్ లుక్ బాగా అనిపిస్తుంది. అండ్ చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది. దీనికి థ్రెడ్డింగ్ ఇచ్చి ఫినిషింగ్ చేశారు. అంటే మనం పెట్టుకోవడానికి ఒక థ్రెడ్డింగ్, లాస్ట్లో ఒక బటన్ ఇచ్చారు. దీంతో యూజ్ చేయొచ్చు. ఇవి చూసారు కదా బ్రాస్లెట్స్. నేను ఇప్పటివరకు చాలా బ్రాస్లెట్స్ చూసాను, అవి ఏంటంటే ఓన్లీ గవ్వలతోనే ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు గవ్వల మధ్యలో షెల్ కూడా ఇచ్చారు. షెల్కి కలర్ వేసి కలర్ షెల్స్తో అయితే చేశారు. మధ్యలో పూసలతో ఇచ్చారు. సో స్టైలిష్గా చాలా బాగా కనిపిస్తున్నాయి. మనం కలర్ఫుల్గా ఏ డ్రెస్సెస్ మీదకి వేసుకున్నా హ్యాండ్ అయితే లుక్ బాగుంటుంది ఇది పెట్టుకుంటే. ఇది చూసారు కదా నక్లెస్. ఇది మనం ఒకవేళ బల్క్గా వేసుకోవాలంటే మొత్తం తీసుకొని బల్క్గా వేసుకోవచ్చు. సింగిల్ పీస్ తీసుకొని వేసుకుంటే కూడా బాగుంటుంది. బల్క్గా మనం ఒక శారీ, ప్లెయిన్ శారీ కానీ కలర్ఫుల్గా ఒక శారీ మీదకి ఇది వేసుకుంటే బాగా అనిపిస్తుంది. రెడ్ మీదకి, బ్లూ మీదకి ఆపోజిట్ కలర్. ఇది క్రీమ్ కలర్లో ఉంది కాబట్టి గవ్వలు మంచి ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది వేసుకుంటే. ఇది చూసారా, మనం హాల్లో టీవీకి సైడ్లో మంచిగా షెల్ఫ్స్ ఉంటాయి కదా, ఆ షెల్ఫ్స్లో అయితే పెట్టుకోవచ్చు. క్యూట్గా ఉన్నాయి. 2 బర్డ్స్తోని అండ్ శంఖాలు ఇచ్చారు. ఇక్కడ కింద శంఖం మీద 2 బర్డ్స్. ఆ బర్డ్స్కి కింద మంచి కలర్స్, డిఫరెంట్ కలర్స్లో ఇచ్చారు. కలర్ఫుల్గా కనిపిస్తుంది. పిల్లలు కూడా అట్రాక్టివ్గా ఉంటుంది కదా, బాగా చూస్తుంటారు. ఇది చూసారు కదా, మంచిగా గవ్వలతో చేశారు. దీంట్లో శంఖాలు లేవు, గవ్వలు ఉన్నాయి. ఇక్కడ గవ్వలతో మంచి డిజైన్ ఇచ్చేసి వెనుక బ్యాక్ సైడ్ కూడా గవ్వలతో ఉంది. బ్యాక్ సైడ్ ఒక పెద్ద గవ్వ పెట్టి దాని ముందు మనకి గణేష్ని పెట్టారు. దానివల్ల గణేష్కి మనకి వెనకాల ఇట్లా వింగ్ వస్తుంది కదా, అది మంచిగా కనిపిస్తుంది. లుక్ బాగుంది. అండ్ మధ్యలో అటొక ఫ్లవర్, ఇటొక ఫ్లవర్ ఇచ్చారు. ఇవి చూసారు కదా, గుళ్ళో కానీ మనం ఇంట్లో కూడా చాలా మంది గంట పెట్టుకుంటారు. అలాగే గంటతో పాటు శంఖం కూడా పెట్టుకుంటుంటారు. ఈ శంఖం ఊదడానికి యూజ్ చేసేదే. అంటే పగిలిపోయింది అట్లా ఏం కాదు, షో పీస్గా కాదు. దీన్ని మనం ఇంట్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. టెంపుల్, మనం దేవుని రూమ్లో పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ ఇది చూస్తేనేమో ఫుల్ డిజైన్డ్గా ఉంది. ఇది ప్లెయిన్. ఇది చూసారు కదండి, వాల్ హ్యాంగింగ్. మనం హాల్లో పెట్టుకోవచ్చు, అలాగే ఎంట్రెన్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఎంట్రీలో బయట కారిడార్ ఉంటే కారిడార్లో పెట్టచ్చు. మంచి సౌండ్ కూడా వస్తుంది. ఇవి కదులుతున్నప్పుడు మంచి సౌండ్ వస్తుంది చూడండి. అండ్ ఇది మొత్తం ఒరిజినల్. ఇంత పెద్ద షెల్ చూడడం అయితే మనకు చాలా కష్టం, దొరకవు అంత ఈజీగా. సో ఇదేమో షెల్. అండ్ షెల్ ఇంకా గవ్వలతోనే ఇచ్చారు. ఈ షెల్స్కి కూడా కలరింగ్ ఇచ్చారు. డిఫరెంట్ కలర్స్ ఇవ్వడం వల్ల కలర్ఫుల్గా కనిపిస్తుంది. అలాగే గాలి వస్తున్నప్పుడు సౌండ్ వస్తుంది మంచిగా. ఇంట్లో పెట్టుకున్నా, బయట మన కారిడార్లో పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఇది చూసారు కదా, ఒక శంఖం పెట్టేసి డిజైన్ చేశారు. అండ్ దీని మీద గోవా అని చెక్కారు. గోవా నుంచి తీసుకొచ్చిన దానిలా కనిపించాలి కదా. ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి గోవా నుంచి తీసుకొచ్చినప్పుడు మనం గిఫ్ట్ చేస్తాం కదా, నేను అక్కడి నుంచి నీకోసం స్పెషల్గా తీసుకొచ్చాను అని చెప్పి అలా ఇవ్వడానికి అయితే బాగుంటుంది. మనకి మామూలుగా అయితే శంఖాలు బయట మనం బీచెస్కి వెళ్ళినప్పుడు చూస్తుంటాం, కానీ మనకు అన్ని పగిలిపోయినాయి అలా దొరుకుతుంటాయి కదా. వీళ్ళు అక్కడే ఉండడం వల్ల మంచి షెల్స్ తీసుకొని, అండ్ ఈ కలర్స్ కూడా కలరింగ్ వాళ్ళు ఇచ్చింది కాదంట, న్యాచురల్ కలర్వి తీసుకొని చేశారు. అండ్ ఈ పెద్ద శంఖం కలర్ చూడండి, బాగుంది, ఎంత బాగుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్, పర్పుల్ కలర్ అయితే మనం బేసిక్గా వీడియోస్లోనే చూస్తుంటాం. అంత న్యాచురల్ అయితే డైరెక్ట్గా మనం చూస్తుండకపోవచ్చు, బట్ ఇది న్యాచురల్. ఎంత బాగుంది చూడండి. అండ్ గవ్వలు కూడా. ఇది చూసారా, షో పీస్ బాటిల్. అండ్ ఈ బాటిల్ గ్లాస్ బాటిల్కి వీళ్ళు మనం చాలా వరకు బీచెస్లో మనం చూసినప్పుడు ఏంటంటే చిన్నగా పగిలిపోయినవి అలా షెల్స్ కనిపిస్తుంటాయి కదా, ఆ షెల్స్ అన్ని వేస్ట్ చేయకుండా ఆ షెల్తో డెకరేట్ చేశారు. చూడడానికి ఎంత యూనిక్గా ఉందంటే మంచి. అండ్ ఇది షైన్ కూడా అవుతుంది, బాగా అనిపిస్తుంది. అండ్ దీంట్లో పెట్టిన ఫ్లవర్స్ కూడా గవ్వలతో చేశారు. ఇవన్నీ గవ్వలు. అండ్ దీనికి ఫైనల్గా ఒక మంచి లీవ్స్తోని లుక్ వైజ్, మనకి ఫ్లవర్స్ ఉంటే మనకి ఫ్లవర్స్తో పక్కన లీవ్స్ ఉంటే మంచి లుక్ వస్తుంది కదా, అందుకని చెప్పేసి లీవ్స్ కూడా ఇచ్చారు గ్రీన్ కలర్లో.
ఇది చూసారా శంకు, ఇప్పటివరకు మనం వైట్ శంఖాలు చూసాం కదా, ఇది బ్రౌన్ కలర్. బాగుంది, కలర్ఫుల్ గా మంచి కనిపిస్తుంది. పైన ఒక బర్డ్ ఉంది, బర్డ్ కి మంచి పింక్ కలర్ లో ఉంది చూడండి, పింక్ కలర్ దీని తోక. ఇది చూసారా మంచిగా డెకరేటివ్ ఐటమ్, ఇది ఇంట్లో డెకరేటివ్ గా పెట్టుకోవచ్చు, లుక్ వైజ్ బాగుంది. అండ్ ఇది షెల్స్ తో చేశారు, వైట్ షెల్స్ తో చేసి మధ్యలో మనకి ఫ్లవర్స్ ఇంకా ఫ్రూట్స్ లా ఇచ్చారు. లుక్ బాగుంటది కదా, వైట్ రెడ్ అండ్ గ్రీన్ చూస్తే ఆ లుక్ మంచిగా కనిపిస్తుంది కదా, ఆ లుక్ వైజ్ గా డిజైన్ చేశారు. ఇది డిజైన్ చేసింది బ్యాక్ సైడ్ బ్యాంబో స్టిక్స్ పెట్టి, బ్యాంబో స్టిక్స్ డెకరేట్ చేసి దీని మీద ఇది చేశారు. చూసారు కదండి, మనం గవ్వలు చూస్తే గవ్వలు తీసుకొచ్చి జస్ట్ షో పీస్ లాగా పెట్టుకుంటాము, అంతేగాని మనం దాన్ని ఏం చేయాలో మనకు తెలియదు. కానీ వీళ్ళు మాత్రం ఆ గవ్వలు ఇంకా షెల్స్ యూజ్ చేసి మంచి డిఫరెంట్ ఐటమ్స్ చేశారు. చూసారు కదా, మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.